కొడంగల్ గురించి కేటీఆర్ ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నాడని రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలనడం హాస్యాస్పదంగా ఉందన్నారు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. గత ఎన్నికల్లో కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడించడానికి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది ప్రజలందరూ గమనించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడే రేవంత్ రెడ్డిని ఓడించడం బీఆర్ఎస్ వల్ల కాలేదు. ఇప్పుడు 6 గ్యారంటీలు అమలు చేసి ప్రజల్లో ఆదరాభిమానాలు పొందుతున్న సీఎంని ఎలా ఓడించగలరని ఆయన ఎద్దేవా చేశారు. మీడియా కోసమే కేటీఆర్ సవాలు విసురుతున్నాడని, రెఫరెండం కావాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని ఆయన కేటీఆర్కు సవాల్ విసిరారు. మొన్న రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టడానికి మీరు చేయని ప్రయత్నం అంటూ లేదు. అప్పుడు ఇంకా మీరు అధికారంలో అప్పుడప్పుడే దిగి ఉంటారు. అప్పుడే చేతగాని మీకు 6 గ్యారంటీల స్కీమ్స్ ద్వారా బీద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ప్రతి ఇంటికి సంక్షేమ పథకం కాంగ్రెస్ పార్టీకి అధికారం చేసిన తర్వాత ఈ రోజు మీరు పట్టపగులు చుక్కలు చూసి సంతోషపడతా ఉందని మనకు అనిపిస్తా ఉన్నది. ఈ మధ్యకాలం చాలా సందర్భాల్లో చూస్తా ఉన్నా, చేస్తున్న ధర్నాకు చెప్పే స్పీచ్ కి ఎక్కడ పొంతన లేకుండా లేదా పొంతన లేని ఒక ఆన్సర్ ని సీఎం గారితో అనిపించాలని, ఇతరత్ర ఏదో చేయాలని ఒక చిలిపి ప్రయత్నం చేస్తా ఉందని నాకు అనిపిస్తా ఉంది. భారతదేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో కూడా 14 నెలల్లో ఇన్ని సంక్షేమ పథకాలను ఇచ్చి పేద ప్రజల్ని ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కరు తిరిగి చూస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి. ఇటువంటి సందర్భంలో ఏదో బట్టగాల్చి మీదేసినాం, మీడియాలో నేను సవాలు విసిరిన సవాల్ని తీసుకునే ధైర్యం సీఎం గారికి లేదు అని మీడియాలో ప్రచారం జరిగేటందుకే తప్ప మీరు వేస్తున్న ప్రశ్న, మీరు దాదాపు 10 సంవత్సరాలుగా మంత్రిగా పనిచేశారు, మీరు ఆ హోదాని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలియజేస్తా ఉన్నా. దయచేసి రెఫరెండం మీకు కావాలనుకుంటే తెల్లగైతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి, లేదా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో, స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో పార్టీ రెఫరెండాన్ని చూపిస్తామని గట్టిగా తెలియజేస్తా ఉన్నా. మీకు చేతనైతే అదే కొడంగల్లో సీఎం గారు రాజీనామా చేసి నిలబడి గెలవడం దూరం మాట, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక ఎంపీపీనైనా ఒక జెడ్పీటీసీ అయినా గెలిపించుకోండి, దాన్ని రెఫరెండంగా తీసుకుందామని తెలియజేస్తా ఉన్నా. కొడంగల్ ప్రజలు బ్రహ్మరథం బట్టి దాదాపు 50,000 మెజారిటీతో గెలిపించి ఈరోజు కొడంగల్ ప్రజల చిరకాల కోరిక ఆ ప్రాంతానికి మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా 4,500 కోట్ల రూపాయలతో ఓ ప్రాజెక్ట్ ని తీసుకుని ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలం అయితే మరి ఎప్పుడెప్పటికి కూడా కొడంగల్ ప్రజలు రేవంత్ రెడ్డి గారిని మర్చిపోరు. ఏదో ఒక రకంగా టెంప్ట్ చేసో లేదా ఇతర గజకర్ణ గోకర్ణ విద్యలు ఏమైనా చూపించి రాజీనామా చేపిస్తామనేటువంటి భ్రమ